డిస్టర్బ్ అయింది. ఇమీడియట్ గా లీడర్స్ ఎంప్లాయీస్ ఇమీడియట్ గా. సార్ సెషన్ వింటా ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ సార్, ఆ గూస్ బంప్స్ మధ్యలో డిస్టర్బెన్స్ ద్వారా దీని ద్వారా మొత్తం మీటింగ్ అంతా స్పాయిల్ చేస్తారండి. అదే సార్, అసలు వేరే లెవెల్ సార్ అందరూ నాశనం చేయడానికి దాని గురించి క్లారిటీ ఇస్తున్నాడు సార్. సార్ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాడు కదా, మనల్ని వెనక్కి లాగే పర్సన్స్ ఉన్నారు అని అంటే వాళ్ళని ఇమీడియట్ గా మనం రిమూవ్ చేయాలండి. కాకపోతే మనం మీరు అందరూ ఏం చేశారంటే మంచి చెప్తున్నా సార్ నే రిమూవ్ చేశారు మీటింగ్ నుంచి. ఎవరో వేరేలాగా ఇవ్వద్దు. మన దాంట్లో చెప్తున్నాం మనం, మంచిది కాదండి. లేదు ఇందులో ఉండదండి. అది రిమూవ్ చేసింది ఎవరో మనకు ఐడెంటిఫై అయితే అది చాలా బాగుంటుండే, కానీ అది ఆప్షన్ లేదు. ప్రసాద్ రెడ్డి సార్ పర్టికులర్ గా తెలుసు. ఎవరో మీటింగ్ డిస్టర్బ్ అవుతామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మ్యూట్ లోకి వెళ్ళండి. నేను అందరిని అన్మ్యూట్ చేస్తున్నాను. ఇక మన సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ జయలక్ష్మి గారు, కాజా గారు, స్వరూప గారు, శివకుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పాలనుకుంటారా? సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని సెషన్ స్టార్ట్ చేయండి. ప్లీజ్ ఎవరు కూడా మళ్ళీ అన్మ్యూట్ అవుతున్నారు. ఎవరండి? ఆమ్లెట్ ఎవరో ఇక్కడ ఆమ్లెట్ మ్యూట్ లో పెట్టేసేయండి. వాళ్ళని రిమూవ్ చేయండి సార్, వాళ్ళని రిమూవ్ చేయండి సార్. ఒక్కసారి శ్రీపారాం సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరి దగ్గర నాయిస్ వస్తే మాత్రం వాళ్ళ మీటింగ్ నుంచి రిమూవ్ చేస్తా అండి. ఒకసారి మళ్ళీ సార్ వాయిస్ కొంచెం లో వస్తుంది సార్. ఇప్పటిలా క్లారిటీ లేదు. ఇంతకు ముందులాగా మీ వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా సార్? కొంచెం ఓకే సార్. రైట్ సార్. గో అహెడ్ సార్. ఎవరో ఒకరు చెప్పండి. మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా సార్. అందరు కూడా మళ్ళీ చెప్తున్నా, నా మాటలు నేను కైండ్ ఆఫ్ నన్ను ఫ్రెండ్ అనుకుంటారో గురువు అనుకుంటారో ఏమన్నా అనుకోండి, కానీ నా మాటలు తప్పుగా తీసుకున్నాడు ఎవడు బాగుపడలేదు, జీవితంలో బాగుపడరు. నేను ఓపెన్ చెప్తున్నా. నేను మీ బాగు కోసం వర్క్ చేసే పర్సన్. ఎందుకంటే నా వృత్తి అది, నా ప్రాబ్లం అది, నేనేం చేయలేను. నాకు ఈ వృత్తి దేవుడు ఎందుకు ఇచ్చిండంటే వేరే జనాల బాగు చేస్తేనే నీకు పైసలు వస్తాయనే క్లారిటీ నాకుంది. మీరు కూడా తెచ్చుకోండి వాళ్ళ నుంచి. మళ్ళీ చెప్తున్నా, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇక లెగ్గు పెట్టినా ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండదు మనకు. రాజమౌళి సినిమాకు ఫ్లాప్ లేదు, శ్రీపాదరామ్ స్టేషన్ కు ఫ్లాప్ లేదు. ఇది అందరు గుర్తుంచుకోవాలి లైఫ్ లాంగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనకు ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఆస్క్ గుర్తుంచుకోండి. ఏఎస్కే యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అండ్ రెండోది కంటిన్యూస్ లెర్నింగ్ మోడ్ లో ఉండండి. 3 ఎప్పుడు కూడా మన మైండ్ అంటే ఎప్పుడు మన మైండ్ ను పవర్ఫుల్ ఉంచుకోవాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే సార్, నెగిటివ్ ఎవరు చెప్పినా వినకూడదు, పాజిటివ్ ఎవరు చెప్పినా సంబంధం లేనివాడు చెప్పినా కూడా మనం దాన్ని లోపల తీసుకునే అలవాటు ఉండాలి. నా డెవలప్మెంట్ కు రిలేటెడ్ ఎవడు మాట్లాడినా తీసుకోవాలి. నా డెవలప్మెంట్ కు అడ్డొచ్చే మాట ఎవడు చెప్పినా వినొద్దు. ఇది రూల్. ఇది నేను లైఫ్ లాంగ్ పాటిస్తున్నా, ఇప్పుడు కూడా పాటిస్తా సార్. ఎవరన్నా వచ్చి నాకేదో జోకులు వేస్తే నేను వినను. రెండోది 2-3 సార్లు జోక్ వేస్తే సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తా. ఎక్కువ రెచ్చిపోయి చేస్తే వానికి ఆపోజిట్ మాట్లాడతా నేను క్లియర్ గా. కానీ ఆ పర్సన్ లైఫ్ లో తీసేస్తా. కొందరు వెరీ క్లోజ్ వాళ్ళని తీయలేము, కానీ వినుడు బంద్ చేయాలి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఎండిఆర్టీ దగ్గరికి మళ్ళీ వస్తా సార్. నేను ఇప్పుడు ఏదైతే కాంటెక్స్ట్ మనకు ఉందో,
నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నేను రాము సార్తో మాట్లాడినప్పుడు మొన్న డిస్కషన్ ఏం జరిగిందంటే, మన ఎగ్జిస్టింగ్ వాళ్ళకు మంచి ట్రైనింగ్స్ అప్పుడప్పుడు ఇవ్వగలిగితే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి సార్ అని రాము సార్ రిక్వెస్ట్ చేసిండు. ఆ రోజు నాకు ఆన్లైన్ గురించి ముందే రిక్వెస్ట్ చేసిండు, అప్పుడు నేను ఆన్లైన్ ఎక్కువ తీసుకోకుండే. బట్ మొన్న అన్నప్పుడు గుర్తొచ్చి మనం ఆన్లైన్ కూడా చేద్దామని స్టార్ట్ చేసాం. మీకేమంటున్నా, నేను కంటిన్యూస్ ట్రైనింగ్స్ అనేది మధ్య మధ్యలో రాము సార్ అవైలబిలిటీ ఉన్నప్పుడు, షెడ్యూల్ ఉన్నప్పుడు పెడతా ఉంటారు. మీరు దీన్ని ఏం చేయండి, ఎప్పుడు కూర్చున్నా కూడా ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకొని ఆచరణలోకి రండి, స్లోగా ఆచరణలోకి రండి. చాలా మంచి మంచి పాయింట్స్ వస్తాయి. బికాస్ సేల్స్ టెక్నిక్స్ ఆషామాషిగా డెవలప్ కావు, మనం ప్రాక్టీస్ చేస్తేనే డెవలప్ అవుతుంది. అయితే అందరి దగ్గర ఉండే ముఖ్యమైన పాయింట్ మళ్ళీ రిటర్న్ వస్తున్నా నేను. డ్రీమ్ అండ్ గోల్ సెట్టింగ్ చాలా పవర్ఫుల్ టాపిక్, దాన్ని పట్టుకోండి. డ్రీమ్ అనేది మనం మాట్లాడతాం, గోల్ సెట్టింగ్ అనేది మాట్లాడతాం. ఇప్పుడు గోల్ అనేది ఏంటంటే సార్, నేను ఎండిఆర్టీ $1 మిలియన్ రౌండ్ టేబుల్ క్లబ్ లకు ఎక్కాలి, నేను ఈ ఇయర్ ఎండిఆర్టీ కొట్టాలి. నేను లాస్ట్ ఇయర్ చేసినా ఆర్ లాస్ట్ ఇయర్ మిస్ అయింది, ముందు ఇయర్ చేసినా 2 సంవత్సరాల నుంచి చేయలే, అది సంబంధం లేదు. ఈ ఇయర్ నేను ఎండిఆర్టీ క్లబ్ లో ఉండాల్సిందే అని ఈ 1000 మందిలో ఎవరెవరైతే డిసైడ్ అవుతారో సార్, నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికీ. టాటా తరఫున సార్ వాళ్ళందరూ, నేను కూడా హెల్ప్ చేస్తే ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే నాకు సేల్స్ వాళ్ళ దగ్గర ఉండే గొప్పతనము నాకు తెలుసు. రెండోది, నేను ఆషామాషి ట్రైనర్ కాదు, చిన్నది రిజల్ట్స్ కొట్టిస్తే నేను గ్రేట్ ట్రైనర్ కాదు సార్. ఎప్పుడు కూడా ఏదైతే జనాలు టఫ్ అని ఫీల్ అవుతారో దాన్ని సార్, ఎవరో అన్మ్యూట్ చేసుకోవద్దు, ఉండండి ప్లీజ్ ఎవరో. ఓకే, సో అందుకని మీరు మ్యూట్ చేసేయండి రాము సార్, ఒకసారి ఆయన అన్మ్యూట్. ఓకే ఫైన్, మ్యూట్ చేశారు సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేశారు. ఎండిఆర్టీ మీద ఫోకస్ పెట్టండి అందరు కూడా. ఎండిఆర్టీ లో మళ్ళీ చెప్తున్నా, ట్రై చేసినాము, ఎండింగ్ వరకు కాలేదు, కాకపోతే సార్ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేద్దాం. నేను అంటుంది ఒకటి క్లారిటీ తెచ్చుకోండి. ఈ ఇయర్ కష్టపడ్డాం డిసెంబర్ వరకు, 52 లక్షలు కావాల్సినది 50 లక్షల దగ్గర ఆగింది, 49 లాగింది, 45 లాగింది. ఏం ప్రాబ్లం లేదు సార్, మనం సూపర్ ప్లేస్ కి వచ్చినాం, నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. అట్లా ఉండాలి కానీ లాస్ట్ ఇయర్ కాలేదు అండ్ వదిలేయడానికి లేదు. ఇంకొకటి అంటే ఎండిఆర్టీ కొట్టిన వాళ్ళకి చెప్తున్నా నేను, ఒక్కసారి చేసేది కాదు ఎండిఆర్టీ అనేది సేల్స్ లల్లా. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను, 13 లక్షల అర్నింగ్ ఇవాళ కాలంలో నథింగ్ అని చెప్తున్నా మీ అందరికి. ఇంతమందికి నేను ఓపెన్ గా స్టేట్మెంట్ చెప్తున్నా, నేను గ్రేట్ కాదు కానీ నేను కట్టే రెంట్ 65,000, ఇది గ్రేట్ కాదు. మళ్ళా 6 లక్షల రెంట్ కట్టేటోడు ఉన్నాడు, 10 లక్షల రెంట్ కట్టేటోడు ఉన్నాడు. ఈ మధ్యలో మీకు డౌట్ వస్తుంది, నీకు ఓన్ హౌస్ లేదా అని. హస్తినాపురంలో ఓన్ హౌస్ ఉంటే వదిలేసి ఇక్కడికి వచ్చినా నేను. ఇప్పుడు మంచి ఇల్లు కొనడానికి గోల్ పెట్టుకొని ఉన్నాను, మళ్ళీ మంచి ఖతర్నాక్ ఫ్లాట్, ఏది 3000 SFT టైప్. ఇట్లాంటి డ్రీమ్స్ మనందరం పెట్టుకుంటాము, అందరు అచీవ్ అవుతున్నాం. కానీ మధ్యలో నెగిటివ్ నింపే వాళ్ళది. సార్ వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుంది సార్. వాయిస్ సార్, ఒక్క నిమిషం. వాయిస్ క్లియర్ లేదండి, లేదు క్లియర్ గా సూపర్ గా ఉంది సార్ వాయిస్. అందరు మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్, మ్యూట్ లోకి వెళ్ళండి. క్లియర్ ఉంది సార్. ఐ విల్ టేక్ కేర్, అన్మ్యూట్ నేను చేసుకుంటా. ఓకే, సో అందుకని సో అందరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎండిఆర్టీ అనేది ఒకప్పుడు ఏముండనో నాకు తెలియదు, దీన్ని భారతరత్న లాగా మీరు చూసి ఉండొచ్చు. ఇప్పుడు ఎండిఆర్టీ అనేది బేసిక్. మీకు చెప్తున్నా నేను, సిఓటి టిఓటి చేస్తే మీరు ఖతర్నాకు. నేను చెప్తున్నా, నేను ఆ రోజు వచ్చి ఆనందపడే పర్సన్ కు ఎండిఆర్టీ అనేది బేసిక్ స్టెప్ అయిపోయింది వాళ్ళ 2026 లా అనే దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి ప్లీజ్. ఈజీ అని నేను అన్నా ఎండిఆర్టీ, బట్ లైఫ్ కు మాత్రం బేసిక్ స్టెప్ అయింది ఇన్సూరెన్స్ లో ఇవాళ యాజ్ ఆఫ్ టుడే. మళ్ళీ రిపీట్ చేస్తా నేను, 2026 1 లక్ష రూపాయలు ఇల్లు గడుస్తుంది. రాము సార్ నేను మొన్న అక్కడ చెప్పినప్పుడు కూడా విన్నా, నేను ఏది ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎవరో పర్టికులర్ పర్సన్ మన దాంట్లో పీపీటీ ఇచ్చినప్పుడు అందులో ఉంది 1 lakh rupees యాజ్ ఆఫ్ టుడే 2026 లో ఈజ్ బేసిక్ ఫర్ అన్న. అందరికి చెప్తున్నాం, మనమే ట్రైనింగ్ ఇస్తున్నాం కొత్త ఇన్సూరెన్స్ ఏజెంట్ కు నువ్వే ట్రైనింగ్ ఇచ్చి 1 లక్ష రూపాయలు మినిమం అని మాట్లాడి ఎండిఆర్టీ కొట్టి నేను గ్రేట్ అని ఎట్లా ఫీల్ అవుతారు నాకు అర్థమైతలేదు. నువ్వు ట్రైనింగ్ ఇచ్చినప్పుడేమో 1 లక్ష బేసిక్ అంటావు, ఎండిఆర్టీ కొట్టగానే నేను తోపు అంటావు. గట్లెట్లా లింక్ అవుతుంది నాకు ఇది సెట్ అవ్వదు. అందుకని మళ్ళీ చెప్తున్నా సార్, ఎండిఆర్టీ అనేదాన్ని బేసిక్ పెట్టుకోండి మీరు. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నా, ఎండిఆర్టీ సేల్స్ లల్లా ఇన్సూరెన్స్ లో చిన్నది అని అంటలేదు. మీరు ఎప్పుడు కూడా నన్ను నెగిటివ్ తీసుకోవద్దు. ఎండిఆర్టీ మంచి స్టెప్, కానీ లెటస్ గో టువర్డ్స్ టిఓటి. అండ్ ఆ మెట్లు ఎక్కడం అనేది పద్ధతి ఎప్పుడైతే సీరియస్ గా తీసుకుంటామో
నేను చెప్తున్నా ఈ 1000 మందిలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక 100 మంది రాక్ స్టార్లు పుట్టుకొస్తారు సార్. మనకు సేల్స్ లల్లా రాక్ స్టార్లు కావాలి, మీడియోకర్లు కాదు మనం. ఎందుకంటే సేల్స్ ఎప్పుడు కూడా ఒక యుద్ధం సార్, ఎల్లకాలం యుద్ధం సేల్స్. మరి నువ్వు అనొచ్చు ఈ ఎల్లకాలం యుద్ధము ఈ ఎల్లకాలం యుద్ధం ఎట్లా చేయాలి మనము అంటే ఒకటే సార్, సేల్స్ లల్లా ప్యాసివ్ ఇన్కమ్. గుర్తుంచుకోండి పాయింట్. ఎల్లకాలం యుద్ధం ఎట్లా చేయాలి సార్ అంటే కూడా ఆన్సర్ చెప్తాను మీకు. ప్యాసివ్ ఇన్కమ్ నెలకు 2 లక్షలు, నెలకు 1,00,000 నా ఇల్లు గడిచేంత వచ్చే వరకు మనం యుద్ధం చేయాల్సిందే. ప్యాసివ్ ఇన్కమ్ మీకు తెలుసు, ఇన్సూరెన్స్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఆల్రెడీ మీకు. కంటిన్యూస్ గా ఎవరైతే మనం పాలసీలు కట్టించినామో కంటిన్యూస్ గా వాళ్ళు కట్టినంత కాలం మనం ఇన్కమ్ వస్తుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్. పని చెయ్యకుండా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించిన రోజు ఆ పర్సన్ సూపర్. 1,00,000 రూపాయలు నథింగ్, దాని మైండ్ల నుంచి తీసేయండి. అట్ ద సేమ్ టైం 1,00,000 చిన్న అమౌంట్ అంటలే, బట్ ఇల్లు గడుస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే రెంట్లు పెరిగినాయి, హాస్పిటల్ ఖర్చులు పెరిగినాయి, అండ్ పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి, కార్ల లొల్లి పెరిగింది, ట్యాక్సులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. శివార కాలంలో మనదంతా ట్యాక్సబుల్ ఇన్కమ్ మనందరిది. అన్ని పెరిగి 1 lakh హ్యాస్ బికమ్ బేర్ మినిమం. అండ్ ఆ 1 lakh ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఎండిఆర్టీ ఫస్ట్ స్టెప్, సిఓటి సెకండ్ స్టెప్, టిఓటి థర్డ్ స్టెప్. ఈ 1000 మందిలో ఎవరైనా ఛాలెంజ్ తీసుకునేటోళ్ళు ఉంటే నేను మీకు చెప్తున్నా సార్, టీఓటి కొట్టగలుగుతారు, సిఓటి కొట్టగలుగుతారు. కొట్టలేను అని అనుకుంటే నువ్వు మైండ్ లో ఫస్టే వదిలేసినావు, లైట్ తీసుకో. ఇక జీవితంలో కాదు, ఉత్తరే మాట. నేను కొట్టలేను, ఒడిచిపోయింది వాళ్ళ స్టోరీ. ఇక నాకు ఎండిఆర్టీ చాలా కష్టం అయిపోయింది. నువ్వు మైండ్ లో లూజ్ అయిన తర్వాత ప్రపంచంలో ఎట్లా గెలుస్తారు సార్? నాకు అర్థం కాదు. మైండ్ లోనే లూజ్ అయిపోయినాం, ప్రపంచంలో ఎట్లా గెలుస్తాం? టీఓటిది సిఆర్ అన్నారు ఎవరో సార్. చాలా మంది చేయగలుగుతారు సార్. మన దగ్గర నేను లీడర్లను చూసిన ఖతర్నాక్ పవర్ఫుల్ పీపుల్ లల్లా కోట్ల సంపాదన ఉంది జనాలకు. అందరు బయటకు చెప్పుకోరు. ఎందుకు తెలుసా? సంపాదన బయటకు చెప్పుకుంటే జనాలు అప్పు అడుగుతారు, అందరు చెప్పుకోరు. కానీ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లా పవర్ఫుల్ లీడర్లు మంచి మంచి అద్భుతమైన నంబర్లు చేసేటోళ్ళు ఉన్నారు మన దగ్గర, మన చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు. మరి మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నప్పుడు మనమేమో లైట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అండ్ నా రిక్వెస్ట్ అందరికి, నేను చెప్పే 2-3 గోల్స్ పట్టుకోండి సార్. ఎండిఆర్టీ ఒక గోల్ కొట్టాలి అందరము. రెండోది సార్, వీడియో స్టక్ అవుతుంది, మీకు ఎవరికో నెట్వర్క్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, నా దగ్గర బాగుంది నెట్వర్క్. సో ఎవరెవరికైతే ఎండిఆర్టీ ఒకటి, రెండో గోల్ సార్ నేను నా సైడ్ నుంచి చెప్తున్నా, మంచి కార్ ఒకటి ఎప్పుడు ఆల్వేస్ ఫోకస్ చేయండి సార్. మంచి కారు సేల్స్ వాళ్ళకు గ్యారంటీగా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు పోయినప్పుడు కూడా ఇంట్లో ఇంకొక డౌట్ కూడా వస్తుంది మీకు. మంచి కార్లో మనం దిగినప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, అంతా నా పైసలతోని కస్టమర్ ఈయన కారు కొనుక్కున్నా అని అనుకుంటారు సార్. అట్లాంటి వాళ్ళ గురించి భయపడకండి. వాడు పాలసీ కొంటే మనం కారు కొంటలేం, వాడు పాలసీ కొనకుండా మనం కారు కొనుక్కుంటాం సార్. అది మన లైఫ్ స్టైల్. నేను మంచి వాచ్ పెట్టుకున్నా, నీకు ట్రైనింగ్ ఇచ్చినందువల్ల ఇప్పుడు మీరు కూర్చొని అక్కడ నేను మంచి వాచ్ పెట్టుకున్నందుకు, నువ్వు ట్రైనింగ్ తీసుకున్నందుకు నేను మంచి వాచ్ పెట్టుకోలేదు. నేను మంచి వాచ్ పెట్టుకోవాలి కాబట్టి నేను పెట్టుకున్నా. ఆ క్లారిటీ తెచ్చుకోండి. సో ఎండిఆర్టీ ఈ మంత్ ఫోకస్ 20 లక్షలది ఏదైతే ఉందో లండన్ ది ఫోకస్ చేయండి, ఎవరెవరైతే ఖతర్నాక్ గా చేయాలని అనుకుంటున్నారో. 2, ఫారిన్ ట్రిప్ ని మైండ్ లో పెట్టుకోండి. ఒక్క ఫారిన్ ట్రిప్ విత్ ఫ్యామిలీని పెట్టుకోండి సార్. చాలా మంది ఎవరైతే ఆల్రెడీ ఫారిన్ పోయొచ్చిన వాళ్ళకి ఫారిన్ పోవడం గ్రేట్ కాదు, కానీ ఫ్యామిలీని ఒక్కసారి తీసుకపోతే అద్భుతం అవుతుంది సార్. యాక్చువల్ గా వాళ్ళు చాలా ఆనందపడతారు. అండ్ జోకం గమ్మత్ అయిన పాయింట్ మీ అందరి ముందర ఉంచుతా. ఇంట్లో ఏమైతుందో తెలుసా? వైఫ్ అయినా జనరల్ గా, అంటే లేడీస్ ఇందులో ఉన్నారు, వాళ్ళు దీన్ని నెగిటివ్ తీసుకోకండి, నేను కరెక్ట్ పాజిటివ్ మాట్లాడతాను, నెగిటివ్ మాట్లాడా. జనరల్ గా ఇంట్లో బాగా వర్క్ చేసి లేడీస్ ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వర్క్ అంతా నేనే చేస్తున్నాము, పిల్లలను పెంచడము, లేకపోతే చాలా ఉంటది వాళ్ళ వర్క్. ఇంట్లో ఉండి బోర్ అయిపోతారు. ఒక్క 3-4 రోజులు వాళ్ళని బయటకు తిప్పిండ్రు అనుకోండి, మన లోకల్ ప్లేస్లు ఎప్పుడన్నా తిప్పి చూడండి, 2-3 నెలలు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. 3 నెలల తర్వాత ఏమైతేస్తారంటే మళ్ళీ వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ నిండిపోతాయి. ఎందుకు నిండిపోతాయి తెలుసా? వర్క్ చేసి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఏ ఫ్రస్ట్రేషన్ అయినా వాళ్ళకు ఒక్కరినే కొడతారంట. వాళ్ళు కొట్టుడు అంటే కరెక్ట్ కొట్టుడు కాదు. ఇప్పుడు పక్కింటి ఆమె జోక్ వేసింది, మైండ్ లో పెట్టుకొని మొగడు వచ్చినాక మొగన్ మీద బాణం వేస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళకి ఎవరి మీద తీర్చుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా అందరికి ఎట్లా పడితే అట్లా మాట్లాడలేరు. అండ్ మొగోళ్ళకు ఉండే గమ్మత్తైన అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే బయటకు పోతాం, ఫ్రెండ్స్ తో మాట్లాడతాము, మనం ఓపెన్ గా ఏదైనా ఉంటే అనేస్తాం కూడా. లేడీస్ జనరల్ గా ఏం చేస్తారు, వాళ్ళు ఇమోషనల్ పీపుల్ మైండ్లలో పెట్టుకుంటారు వాళ్ళని. అందుకని ఏం తెలుసా, అప్పుడప్పుడు వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే సింపుల్ రూల్ ఏంటంటే, అసలు మీరు వాళ్ళని బయటకి తీసుకుపోతలేరు, మధ్యలో బ్రేక్ ఉండాలి. దీనికి టాటా నుంచి మనకు ఒక ఆప్షన్ ఉంది. ఫారెన్ తీసుకుపోయే ఆప్షన్ ఉన్నప్పుడు కూడా దాని మీద సీరియస్ వర్క్ చేయకుండా
మనం వాళ్ళను ఇప్పుడు మంచి హోటళ్లలో ఉంటాము, మంచి ఫ్లైట్లు ఎక్కుతాము, పోతాము, ఇదంతా జరుగుతుంది. ఇది జరగడానికి ఒక గోల్ అండ్ డ్రీమ్ గట్టిగా ఉంటే తప్ప వర్కౌట్ కాదు. కొందరు ఇక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్లను చాలా మందిని చూసిన, వాళ్ళు ఏమంటారు తెలుసా, 5 సార్లు ఫారెన్ పోయింది, సూపర్ ఎక్సలెంట్. నా క్వశ్చన్, మరి వైఫ్ ని తీసుకపోవా జీవితంలో? మరి వైఫ్ ని తీసుకపోవాలి కదా ఒక్కసారన్నా. నువ్వే 5 సార్లు ఎక్కితే మరి ఆమె ఫ్రస్ట్రేట్ కాదు? 6వ సారి పోతున్నప్పుడు నీ బొట్టు పెట్టి పంపిస్తుందా? మేము రాజు వైఫ్ దానికి పోతున్నావా? మళ్ళీ 5 సార్లు పోయినావు, మళ్ళీ ఫారెన్ కు నువ్వే ఏడుస్తున్నావు, నన్ను తీసుకపోతలేవనే బాధ ఆమెకు ఉండదా? ఉన్నప్పుడు మరి ఒక్కసారన్నా ఖచ్చితంగా నేను ఈసారి వైఫ్ ను గ్యారంటీ తీసుకపోతాను ఒకసారి ఎందుకు గోల్ అండ్ డ్రీమ్ పెట్టుకోకూడదు? అది కొత్త గోల్ అండ్ డ్రీమ్ కదా సార్, దాంట్లో తప్పేముంది? ఇట్లా గోల్స్ అండ్ డ్రీమ్స్ గురించి మాట్లాడితే నేను అందరికి చెప్తున్నా, అదొక సూపర్ అండ్ అద్భుతమైన టాపిక్ సార్ గోల్స్ అండ్ డ్రీమ్స్. మీకు చాలా మందికి తెలుసు, తెలియదు అంటలేను. అండ్ నేను చెప్పే డెప్త్ కూడా దాంట్లో డిఫరెంట్ ఉంటది. సో కంటిన్యూస్ గా మనం ఈ పర్టికులర్ ట్రైనింగ్స్ ఎప్పుడెప్పుడు జరిగినా నా రిక్వెస్ట్, సిన్సియర్ గా వినండి. నన్ను ఒక ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేయండి, శత్రువులాగా చూడొద్దు. నన్ను శత్రువుగా చూస్తే నువ్వు ఆగమవుతావు తప్ప నేను ఆగంగానే. ఎందుకంటే నువ్వు మైండ్ లో నన్ను శత్రువు అనుకుంటే నేను ఖరాబ్ గాను, నువ్వు ఖరాబ్ అవుతావు. అందుకేమంటున్నా, అయితే ఫ్రెండ్ గా చూడు. లేదు ఒక పర్సన్ ఎవడో చెప్తుండో అని మంచి తీసుకొచ్చి చెడు వదిలేయి. నేను చెప్పినా అని కూడా ఎవరికి చెప్పకు. శ్రీపాదరాం చెప్పినందువల్ల నేను బాగుపడ్డా అని కూడా ఎవరికి చెప్పకు నువ్వు, కానీ నువ్వు బాగుపడు. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత నేర్చుకున్నాడు బంద్ చేస్తారు, ఆలోచన విధానం మారదు, రొటీన్ లో బతుకుతుంటారు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, సబ్జెక్ట్ చదువుకోరు, అంత నాకు తెలుసు అనే అహంతోనూ పోతుంది. ఇది జనరల్ మిస్టేక్ ఫర్ చాలా మందికి సార్. ఇది కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయినా. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల మందికి డైరెక్ట్ ట్రైనింగ్స్ ఇచ్చిన, ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ఇచ్చి వాళ్ళతో డీల్ చేసి చెప్తున్నా. మీకు హ్యూమన్ మెంటాలిటీ జనాలదన్ని బాగా నేను చదివిన చాలా మందిని మీట్ అయ్యాయి. మీ దాంట్లో కూడా చాలా మంది అద్భుతమైన సేల్స్ వాళ్ళు హ్యూమన్ మెంటాలిటీని జనాలను చూస్తే గుర్తుపడతారు. సేల్స్ వాళ్ళకు ఉండే అద్భుతమైన కళ ఏంటంటే అవతల వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలుగుతాం. అండ్ లాస్ట్ ఒక పాయింట్ అద్భుతమైనది చెప్పి ఒక 20 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఏమేం టాపిక్స్ కవర్ చేసినా అనేది రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ టాపిక్, పర్సనాలిటీ డెవలప్ అయితేనే పైసలు డెవలప్ అవుతాయి, పర్సనాలిటీ డెవలప్ కాకపోతే పైసలు డెవలప్ కావు. గుడ్డు దీన్ని డెవలప్ చేసుడు కాదు, మైండ్ సెట్ డెవలప్ చేసి ఆచరణ డెవలప్ చేస్తే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఆ పర్సనాలిటీ డెవలప్ కావడానికి యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ 3 పెరగాలి. స్కిల్స్ లలో చాలా స్కిల్స్ ఉన్నాయి, ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. చాలా మందికి తెలుసు, బట్ నేను కొంచెం డెప్త్ లో మీకు ఇంట్రడ్యూస్ చేయగలుగుతా. చాలా అద్భుతమైన ట్రైనర్లు ఉన్నారు. మనం వీడియో పోయింది మళ్ళీ రిమూవ్ చేసిరండి. సార్ మళ్ళా పోయింది సార్, మళ్ళీ ఎవరు సార్ డిస్టర్బ్ రిమూవ్ చేసిర్రు సార్ ఇది చాలా సీరియస్ అలిగేషన్ ఎవరు సార్. శత్రువులు ఉన్నారు సార్ మన గ్రూప్ సార్, ఎవరా వేస్ట్ ఎవరండి? నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి మేము ఇంత ఎక్స్పెండిచర్ తీసుకొని చేస్తున్నప్పుడు మంచి ప్లీజ్ ఎవరు సార్ ఒక్క సెకండ్, మీకు మీటింగ్ వినాలనిపించే ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ మీ మొబైల్ ఆఫ్ చేసుకొని మీ వర్క్ మీరు చేసుకోండి. ఇక్కడ ఒక 1000+ మెంబర్స్ ఇంత సీరియస్ గా మీటింగ్ కంటెంట్ వింటున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలండి. మనం ఎక్స్పెండిచర్ పెట్టి చేసుకునేది నాలెడ్జ్ మీకు గెయిన్ చేసుకోవాలంటే గెయిన్ చేయండి, లేకపోతే మీరు ఇంట్లో హాయిగా రీల్స్ చూసి పడుకోండి. ఎన్నిసార్లు చెప్తామండి? 6 o'clock నుంచి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అదే చెప్పాను డిసిప్లిన్ గురించి. రామ సార్, వాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ ఎవరికి ఉండకుండా చూసుకోండి, ఎవరికి కూడా. యాక్చువల్గా సార్ ఇది ఇందులో ఎవరైనా రిమూవ్ చేయొచ్చు. మీ ఎంఎస్టీ లో ఉన్న బ్లెండర్ మిస్టేక్ ఇదే. నేను మార్నింగ్ ఏంటంటే మన టౌన్ హాల్ మీటింగ్ లో అయితే ఎవరు ఏం చేయరాదు. యాక్చువల్గా మనకి అది ఆ ఎక్స్టర్నల్ మెయిల్ కి వెళ్ళట్లేదు, అది ప్రాబ్లం. అట్లయితే మీకు ఎవరన్నా ఖతర్నాక్ వాళ్ళు ఉంటారు దాంట్లో. ప్లీజ్ ఇప్పటికైనా కొంచెం సీరియస్ గా, చాలా మనం టైం వేస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఇప్పటికైనా కేర్ఫుల్ గా వినండి. మీకు మీటింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎగ్జిట్ అయ్యి మీ రీల్స్ మీరు చూసుకోండి, మీ టైం పాస్ మీరు చేయండి. రైట్, ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ. మీకు కొందరు వేరే వాళ్ళు డెవలప్ అయితే కూడా భరించని వాళ్ళు ఉంటారు, మీకు తెలియదు. ఎన్నో రకాల జనాలు ఉన్నారు మన దగ్గర, మీరు ఏం టెన్షన్ అవ్వకండి. వాళ్ళు గారు మనల్ని కానియరు. ఓకే, సో కమ్ బ్యాక్ టు ద టాపిక్, నో ప్రాబ్లం. అనదర్ 15 minutes ఐ విల్ క్లోజ్ ఇట్, నో ఇష్యూస్. నెక్స్ట్ టైం దీని సొల్యూషన్ నేను కంపల్సరీ రాము సార్ మేము ఫైండ్ అవుట్ చేస్తాం, మీకు ఈ ఛాన్స్ ఇయ్యం నెక్స్ట్ టైం ఇక. ఓకే, సో లాస్ట్ టాపిక్ ఏంటంటే సార్, సేల్స్ వాళ్ళ ఒక అద్భుతమైన టెక్నిక్ నేర్చుకోండి. అది ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, స్టోరీ టెల్లింగ్ అనే టెక్నిక్ ను మీరు కనుక అంటే మాస్టర్ చేస్తే మీ సేల్స్ నంబర్స్ డబల్ అవుతాయి సార్. నేను చెప్తున్నా మీకు, మీ సేల్స్ నంబర్స్ డబల్ అవుతాయి. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఇది, మీ అందరికీ తెలుసు.
తెలిసి వాడతారు, తెలియక వాడతారు కొందరు. కానీ ఇది ఇంకా కొంచెం డెప్త్ గా దాన్ని నేర్చుకొని వాడడం అలవాటు చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇక్కడ ఒక టర్మ్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసిన పవర్ఫుల్ గా పర్సన్ కు ఫాలో అప్ చేస్తున్నా, తీసుకుంటా అని ఎండింగ్ లో తీసుకోవడానికి దగ్గరకు వచ్చి తీసుకోకుండా అంటే మన ఫేస్ కనబడుతుంది కదా, కొంత ఇంట్రెస్ట్ చూపట్లేదు, వారు బ్యాక్ పోతాడేమో, లేకపోతే కట్టడానికి ఇప్పుడు ఇంకా టైం కావాలంటున్నా అన్నప్పుడు సడన్ గా ఒక స్టోరీ అందుకోవాలి. సార్ మొన్ననే ఒక అంటే మీరు మీతో మాట్లాడుతున్నా ఇట్లా స్టోరీ చెప్పాలి. నేను స్టోరీ చెప్తున్నా ఇప్పుడు మీ అందరికి. సార్ ఇప్పుడు మొన్న సేమ్ ఇట్లనే మాట్లాడుతున్నా నేను టర్మ్ పాలసీ గురించి, ఫైనల్ డిస్కషన్స్ కి వచ్చినాయి. మిమ్మల్ని చూస్తేనేమో ఈయన కట్టడానికి రెడీ లేడు, కానీ ఆపోజిట్ చెప్తున్నా నేను. మిమ్మల్ని చూస్తేనేమో కట్టడానికి రెడీ అవుతున్నారు. సిమిలర్ గా మీరేమో నాకు ఎవరో తెలియదు, కొంత ఇంత మరీ క్లోజ్ రిలేషన్ లేదు, కానీ నా క్లోజ్ రిలేషన్ కజిన్ అంటే కొంచెం డిస్టెంట్ కజిన్ గానే నాకు క్లోజ్ రిలేషన్ ఉన్న పర్సన్ నేను కష్టపడి, ఎందుకంటే మావాడు కాబట్టి బాగా చెప్పి టర్మ్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసి కట్టుమని అన్నప్పుడు ఆల్మోస్ట్ కడతా అని దగ్గరకు వచ్చి సార్ కట్టలేదు, అది వేరే విషయము గమ్మత్తు, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఏం తెలుసా సార్, అద్భుతమైన మంచి జాబు, భార్య, 2 పిల్లలు, మంచి వెల్ సెటిల్డ్. అయితే మనసులో ఏమనిపించింది తెలుసా సార్, ఆయన జనరల్ గా ఆయన ఫేస్ రీడ్ చేసినప్పుడు ఏమనిపించింది మావనికి, నేను ఖతర్నాకు, నాకేం ప్రాబ్లము, నేను అంతా వెల్ సెటిల్డ్, లైఫ్ బాగుంది కదా అన్న ఫీలింగ్ లో టర్మ్ పాలసీ ఆయన తీసుకోలేదు సార్. బాధాకరమైన విషయం ఏం తెలుసా సార్, ఆయన ఎగ్జాక్ట్లీ 15 రోజుల కింద రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది సార్. ఇది చాలా దారుణము, మేము అసలు భరించలేకపోయినాం. భగవంతుడు ఆ ఫ్యామిలీకి మ్యూట్ లో వాయిస్ రావట్లేదు సార్. మ్యూట్ చేశారు సార్, మ్యూట్ చేశారు, రావట్లేదు సార్. ఎవరో డిస్టర్బ్ చేస్తారు పక్క సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే, కానీ ఎవరో గ్యారంటీ సార్ ఎవరైనా మానిటర్ చేస్తే బెటర్ సార్. మీకు సెషన్ వినబోదు కాకపోతే మీరు వెళ్ళిపోవచ్చు కదా, రిమూవ్ దురదృష్టవశాత్తు 15 రోజుల క్రితం చనిపోయిన వరకు వచ్చింది. దురదృష్టవశాత్తు 15 రోజుల క్రితం చనిపోయిన వరకు వచ్చింది. లెట్ మీ కమ్ బ్యాక్. అక్కడ ఏంటంటే సార్ అది చనిపోయిండు అదంతా కాదు సార్. యాక్చువల్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆయన రావట్లేదు వాయిస్. ఇప్పుడు ఓకేనా వాయిస్ ఇంతకు ముందు రావట్లేదు. కంటిన్యూ చేయండి సార్, వస్తుంది. సో అక్కడ ఇంకొకటి మీరు వినండి పాయింట్, మీ అందరు కూడా స్టోరీ అయిపోలే ఇక్కడ. అందరూ ఆయన అద్భుతంగా బతుకుతుండు, ఎందుకంటే డ్రెస్ కార్ మెయింటైన్ చేస్తుండు అనుకున్నారు, కానీ చనిపోయిన తర్వాత తెలిసిన ఘోరమైన విషయం ఏంటంటే 50 లక్షలు అప్పు చేసి. ఇప్పుడు దారుణం ఏం తెలుసా సార్, ఇక పోయిండని ఏడువా అన్న, ఈ 50 లక్షలు వచ్చిందని ఏడువా అన్న యాక్చువల్ గా. అయితే అదే పర్సన్ కనుక నేను ఆ రోజు ఏం చెప్పిన అంటే 1 crore టర్మ్ పాలసీ చెప్పిన సార్. 1 crore టర్మ్ పాలసీ ఆయన కనుక తీసుకుని ఉంటే, మా కజిన్ అయితే 1 crore నేనే క్లెయిమ్ ఇప్పించి ఈ 50 లక్షలు కట్టి మిగిలిన 50 లక్షలు ఫ్యామిలీకి ఇస్తే, ఇవాళ ఆయనను నేను తీసుకురాలేదు, దేవుడు తీసుకురాలేడు రిటర్న్, గానీ వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్ అయి ఉంటుడు కదా సార్ ఇది అని చెప్పి ఇది నేను చెప్పిన అబద్ధాల స్టోరీ ఇది 100 జరిగినాయి మన కళ్ళ ముందర. ఈ రియల్ స్టోరీ విత్ ఎమోషన్ ప్రాపర్ గా చెప్పి, నేను మోసం చేయడానికి చెప్తలేను, నేను సినిమా ఆర్టిస్ట్ కాదు, నేను యాక్టింగ్ చేస్తలేను. ఇక్కడ ఈ 100 స్టోరీలు జరిగినాయి ఇట్లా. ఇక్కడ కనీసం 50,000 నుంచి ₹1,00,000 కడితే 1-2 కోట్ల టర్మ్ పాలసీ ఒక పర్సన్ పోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఫ్యామిలీకి ఎంత ఖతర్నాక్ హెల్ప్ అవుతుందని ఎవరు ఊహించలేరు. ఎవరు చనిపోరని అనుకుంటారు. మనం కూడా చెప్తున్నాం 100 ఏళ్ళు బతకరు, ఒక మనిషి 100 ఏళ్ళు బతకాలే అనేది ఆశ, సంకల్పము, ఆలోచన, ఆనందము. కానీ ఇవాళ బతికింది నిజం, రేపు ఉంటాడా లేడా అనేది భగవంతుందయ్యా. ఎవరు పోవాలని ఎవరు కోరుకోరు, కానీ ప్రతిరోజు రాత్రి తెల్లారితే జనాలు కళ్ళు తెరవని వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. మరి ఇది నిజం, దీన్ని నమ్మరు అంటే నమ్మరు. నువ్వు నమ్మకుంటే ఏం చేస్తాం? కరోనాలో కళ్ళ ముందర పోయి జనాలు. ఈ స్టోరీ టెల్లింగ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అబద్ధం చేస్తలేను, జనాలను సెక్యూర్ చేయడానికి జరిగిన స్టోరీని విత్ ఇమోషన్ చెప్తున్నా. ఎందుకంటే నైక్ పర్సన్ షూస్ అమ్మడు, బ్రాండ్ అమ్ముతాడు. ఐఫోన్ వాడు ఫోన్లు అమ్మడు, క్వాలిటీ అమ్ముతాడు, ఫీచర్స్ అమ్ముతాడు. అండ్ స్కెచర్స్ షూస్ వాడు ఉంటాడు, కంఫర్ట్ అమ్ముతాడు. అండ్ అట్లా మీరు ఎవరిని చూసుకున్న డిఫరెంట్ దాంట్లో సేల్స్ లల్లో మనము సేల్స్ పాలసీలు అమ్మొద్దు. ఇన్సూరెన్స్ పాలసీ పర్సన్ ఎమోషన్ నమ్మాలి. యాక్చువల్గా ఆ ఎమోషన్ ను అమ్మడం అనేది కరెక్ట్ గా వచ్చినప్పుడు, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఎమోషన్ తో కూడుకుంటా సార్. ఇది
అని మళ్ళీ చెప్తున్నా, నేను నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, నా చెప్పే విధానం చూడండి, నేను ఎక్కడెవరికి మోసం చేద్దాం అంటలేను. ఎందుకంటే నీ లైఫ్ సెక్యూర్ ఉండడానికి మాట్లాడుతున్నా కానీ నీదేదో 50,000 నువ్వు 50,000 లక్ష కట్టినంత మాత్రాన కోట్లేం సంపాదించుకోదు ఇన్సూరెన్స్ కంపెనీలు. అక్కడ జనాలు మాట్లాడతారు, కొందరు ఎవరో మొన్న మధ్యలో మీటింగ్ అవుతున్నప్పుడు ఎవరో అంటున్నారు, సార్ ఇన్సూరెన్స్ ఏజెంట్ బాగుపోతాడు. ఒకటి గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు హెల్ప్ చేసేది ప్రాబ్లంలలో పడ్డప్పుడు. నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకొని నువ్వు ప్రాబ్లంలో పడకుంటే అదృష్టవంతునివి, కానీ ప్రాబ్లంలో పడితే ప్రాబ్లం కదా యాక్చువల్గా చెప్పానంటే. బట్ సెక్యూర్ అవుతుంది లైఫ్. అందుకని స్టోరీ టెల్లింగ్ బాగా నేర్చుకోండి సార్ అందరూ. ప్రతిదానికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి, ప్రతిదానికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి, కనీసారి అనాలే స్టోరీ చెప్పాలి. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక టెక్నిక్. అండ్ రెండోది, మళ్ళీ ఒకసారి దీన్ని రివైజ్ చేస్తున్నా, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పిన, లైఫ్ వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. మూడోది ఎండిఆర్టీ అనేది గ్రేట్నెస్ ఏం లేదు. ఎండిఆర్టీ ఆ క్లబ్ లో మిమ్మల్ని ఫెలిసిటేట్ చేస్తారు, హంగామా చేస్తారు, షాళ్ళు కప్తారు, దండలేస్తారు. నాకు తెలుసు ఏం హంగామా చేస్తారు. నీకు వచ్చేది 13 లక్షలే. అక్కడ ఏం గ్రేట్నెస్ లేదు. నేను నీకు చెప్తున్నా, 13 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తే ఇల్లు గడుస్తుంది. నువ్వు రోజు కారు డీజిల్ కూడా పోయలేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికి. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఖర్చులు పెరిగినాయి. ఒకప్పటి పరిస్థితి వేరు. ఒకప్పుడు తెలుసా, మేము చదువుకున్నప్పుడు ఎంసీఏ చేస్తున్న కాలంలో నేను టైమ్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసేది అరిథమెటిక్ ఫ్యాకల్టీగా. 5,000 నెలకు శాలరీ వస్తే, ఇది పార్ట్ టైం లో 5,000 వస్తే నాకు అబ్బా ఏం ఖతర్నాక్ అనిపిస్తుండే. ఇవాళ ₹1,00,000 వస్తే కూడా ఏం వర్కౌట్ అవుతలేవు. ఎందుకంటే 2003 నుంచి 2026 జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మనం ఇంకా ఎక్కడున్నాం తెలుసా, మనం పాత అదే దాని దగ్గర ఉన్నాం. మనం సూపర్ సార్ నలుగురు పాలసీలు అమ్మాయిల పర్సన్ వచ్చి మన దగ్గరికి ఎండిఆర్టీ సూపర్ అనగానే మనం సూపర్ అనుకుంటున్నాం. నేను మీకు ఒకటే చెప్తున్నా, నాకు ఏ ఎండిఆర్టీ అంటుర్రా, సిఓటి అంటుర్రా, టిఓటి నాకు అవసరం లేదు. నెల సంపాదన ఎంత, దీని మీదకి రండి. మీరు సిఓటి చేస్తారా, టిఓటి చేస్తారా, ఎండిఆర్టీ నాకు అవసరం లేదు భయ్. జనాలు నీకు చాలా కప్పిరద్దు అంటే నాకు వద్దు. నెలకు నీ సంపాదన ఎంత? 2 లక్షలు నెలకు దాటకుంటే నీ లైఫ్ అద్భుతంగా ఉంటదని నువ్వు ఫీల్ అయినా, హైదరాబాద్ లో నేను ఫీల్ గా. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ప్రాబ్లం అది. టౌన్లల్లా 1.5 lakh మంచిది, 1 lakh సూపర్. ఎవరికి తెలుసా, ఖర్చు చాలా తగ్గించుకొని రెగ్యులర్ సేవింగ్ చేసిన వాళ్ళకు 1 lakh సూపర్. గానీ అదర్వైజ్ మన ఖర్చు ఇంకోటి నెల గడుస్తుంది, ఇల్లు కూడా బాగుంటుంది సార్. నేను అంటుంది 1 lakh తక్కువ కాదు, కానీ పిల్లల పెళ్లిలు వచ్చినప్పుడు అప్పులు అవుతాయి, ఆ అడిషనల్ వచ్చినప్పుడు అప్పులు అవుతాయి ఈ 1 lakh ల. కాబట్టి మనందరము 1.5 to 2 lakh పర్ మంత్ ఇయర్లీ టోటల్ గా 12 నెలలు 24-25 లక్షల సంపాదన. 25 లక్షల సంపాదన అంటే బేర్ మినిమం ఎండిఆర్టీ కొట్టాల సంవత్సరం. హెల్త్ అసలు ముందుకు వెళ్ళలేము. దీన్ని టార్గెట్ పెట్టుకోండి. ఎవరెవరైతే ఖతర్నాక్ రాక్ స్టార్స్ ఉన్నారు, వారియర్స్ ఉన్నారు గ్రూప్ లా, నేను చేయగలుగుతా అన్నోళ్ళు ఎండిఆర్టీని టార్గెట్ పెట్టుకోండి. ఎందుకో చెప్తున్నా, నేను రియల్ ఎస్టేట్ లో 6 సంవత్సరాల కింద నేను ట్రైనింగ్ లో ఎంటర్ అయినప్పుడు జనాలు 1,00,000, 2,50,000 ఓ సూపర్ అని అనుకుంటుంటే కూడా వాళ్ళకు కూడా నేను చెప్పిన మాట మీకు చెప్తున్నా సార్. ₹1 కోటి సంవత్సరానికి సంపాదిస్తే ఖతర్నాక్ అవుతారు మీరు అని చెప్పిన వాళ్ళకు. మీ దగ్గర కోటి అంటే ఏంది తెలుసా, టిఓటి 78 లక్షలు మీ దగ్గర. పోనీ టిఓటి కూడా అన్నా నేను, సిఓటి దగ్గరికి రండి. సిఓటి కాదు, నెలకు 2 లక్షల సంపాదన, 24 లక్షలు 25 లక్షల సంపాదన. ఇది టార్గెట్ ఫర్ ఇన్సూరెన్స్ పీపుల్. అప్పుడు మీ లైఫ్ సూపర్ ఉంటది. సో దీనికి అందరం వర్క్ చేద్దాం సార్. ఇంకోటి, ఎండిఆర్టీ మంచిదే, మీరు సెలబ్రేట్ చేసుకోండి, మీరు గ్రేట్ అని అనుకోండి, కానీ కంటిన్యూస్ ఎండిఆర్టీ క్లబ్ లో ఉండండి. ఎప్పుడో 5 ఏళ్ల కింద ఎండిఆర్టీ కొట్టి ఎండిఆర్టీ చెప్పుకోకండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ టుడే ఖర్చులు ఎంత పెరిగినాయి అంటే, హాస్పిటల్ ఖర్చులు ఊహించలేనంత నంబర్స్ పెరిగినాయి, స్కూల్ ఖర్చులు ఊహించలేనంత పెరిగినాయి. అసలు దీన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ రేట్ అంటారు. మీ అందరికి తెలుసు, ధరల పెరుగు ఉంటది చూడండి, దాన్ని ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం. అది టూ మచ్ గా పెరిగిపోయింది మధ్య కాలంలో. ప్రతి వస్తువుల రేట్లు పెరిగినాయి, మన సంపాదన దాని విధంగా పెరుగుతలేదు సార్. యాక్చువల్ గా మీరు అందరూ దీని మీద క్లారిటీ తెచ్చుకోండి. కొంచెం దీన్ని ఎకనామిక్స్ డీటెయిల్స్ అంటాం మనము, ఫైనాన్షియల్ డీటెయిల్స్ తెచ్చుకోండి. ఇన్వెస్ట్మెంట్, సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తారు మీరు, అది కూడా రాసుకోవాలి కదా డ్రీమ్ అండ్ గోల్ లా. సంవత్సరంలో సంపాదన 10 లక్షలు ఉంటే ఏం ఇన్వెస్ట్ చేస్తున్నావు సంవత్సరానికి? జీరో ఇన్వెస్ట్మెంట్. ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ జీరో ఇన్వెస్ట్మెంట్, అవతల ఇయర్ జీరో ఇన్వెస్ట్మెంట్. మరి అవతల లైఫ్ సెక్యూర్ చేస్తున్నా నువ్వు ఖతర్నాక్, నీ లైఫ్ సెక్యూర్ ఉందా ఫస్ట్? సార్ లైఫ్ చాలా పెద్దది, చాలా మంచి కంటెంట్లు ఉన్నాయి. చాలా ఈ రొటీన్ లో పడి కొట్టుకపోతున్నాం. పక్కోళ్ళు చెప్పిన నెగిటివ్ మాటలు సేల్స్ వాళ్ళు సూపర్ గా మీ అందరు ఏం చేయాలి తెలుసా, ప్లీజ్ మళ్ళొక్కసారి డ్రీమర్ గా మారండి. మీ చిన్నప్పుడు డ్రీమర్ మళ్ళీ లేపండి. లేదు ఇన్సూరెన్స్ లకి ఎంట్రీ కొట్టినప్పుడు డ్రీమర్ ఉండే చూడు, ఆయన మళ్ళీ లేపండి. కంఫర్ట్ జోన్ ల నుంచి బయటకు రండి. కంఫర్ట్ జోన్ లో ఖతర్నాక్ అయిన వాడు ఎవడు లేడు ఇప్పటి వరకు చరిత్రలో. సో అందరికీ
మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, నేను నా సెషన్ మళ్ళీ చెప్తున్నా, నన్ను శత్రువులాగా చూడొద్దు, ఎప్పుడు కూడా ఫ్రెండ్ లాగా చూడాలి. లేదు, నన్ను ఎట్లా చూడకండి, కంటెంట్ తీసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే నేను చెప్పిన కంటెంట్ నాది కాదు, నా గురువు నాకు నేర్పిండు, ఆచరించి నేర్చుకున్నా, బుక్కులు చదివి నేర్చుకున్నా, యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నా. ఈ ఎక్కడి నుంచి నేర్చుకున్నానో నాకు తెలియదు. స్టేట్ లో పవర్ఫుల్ ట్రైనర్స్ ఉన్నారు, గంపా నాగేశ్వరరావు సార్, వేణుగోపాల్ లక్ష్మీపురం సార్, వేణు భగవాన్ సార్, ఇట్లా ఒక 10 మంది అద్భుతమైన ట్రైనర్స్ ఉన్నారు, ఆకెళ్ళ గారు, రామ్ జలదుర్గం సార్, వీళ్ళందరూ సూపర్ ఎక్సలెంట్ నేను అంటుంది. కానీ ప్రతిసారి నేనేం చేస్తా అంటే అందరూ ట్రైనర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో పోటీ పడతా వస్తున్నాం. ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, కానీ వేరే పర్సన్ పడిపోయి మనం బాగు కావాలని కోరుకోవద్దు. సార్ పక్కోడు ఎండిఆర్టీ కొట్టాలి, నేను కూడా కొట్టాలి, అంతేగాని నేను ఎండిఆర్టీ కొట్టాలి పక్కోడు ఎండిఆర్టీ కొట్టొద్దు కాదు. పక్కోడు ఎండిఆర్టీ కొట్టి నేను కొట్టినప్పుడే మళ్ళీ కాంపిటీషన్ వస్తుంది నాకు. అట్లా అందరూ ట్రైనర్లు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి, కానీ అందరు ఇన్సూరెన్స్ వాళ్ళు బాగుండాలి, నేను అందులో ఉండాలని కోరుకోవాలి. కానీ పక్కోనికి 0 సేల్స్ కావాలి, 0 పాలసీలు అమ్మాలి, నేను 1 పాలసీ అమ్మాలి. పక్కోడు 0 అమ్మితే ఏం ఫరక్ పడుతుంది, నువ్వు 1 అమ్మితే ఏం ఫరక్ పడుతుంది. పక్కోడు 10 అమ్మాలి, నువ్వు 12 అమ్మాలి. పక్కోడు 12 అమ్మాలి, నువ్వు 20 అమ్మాలి. ఈ టార్గెట్ లో ముందుకెళ్దాం సార్. ఐఎమ్ వెరీ షూర్ నిజంగా మీరు టైం తీసుకున్నారు, అందరూ రిపీటెడ్ గా ప్రాబ్లం వచ్చినా జాయిన్ అయినారు. ఎవరో ఖతర్నాక్ వాళ్ళు మనకి వాళ్ళ అద్భుతమైన లెసన్ ఏం నేర్పిరు తెలుసా? వేరోళ్ళు ఎవరు పడితే వాళ్ళు మీటింగ్ కంట్రోల్ తీసుకుంటే మీటింగ్ చెడిపోతుంది అనే పాయింట్ మనకు నేర్పిరు. నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వము. మీకు చెప్తున్నా నేను, నెక్స్ట్ టైం ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ తీసుకొచ్చే మీటింగ్ లకు ఎంటర్ అవుతాం. సో దట్ ఎవరు చేయరు. థ్యాంక్స్ అలాట్ రాము సార్, థ్యాంక్ యూ. నరేందర్ సార్ గారు ఇంతకు ముందు నా ప్రసాద్ సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక 2 సెకండ్ టైం ఇస్తారా సార్? కంపల్సరీ. ఎవరో 2 సెకండ్ సార్, 2 సెకండ్. చెప్పండి. ఇంత వాల్యుబుల్ పర్సన్ మాట్లాడేటప్పుడు ఇంత డిస్టర్బ్ చేయొద్దు సార్. అదే పర్వాలేదు సార్, దట్స్ ఆల్. నెక్స్ట్ టైం అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను, నేను నెల్లూరు నుంచి వస్తున్నా వింటున్నా అని చెప్పాను సార్, అయినా వాళ్ళు డిస్టర్బ్ చేశారు. దయచేసి నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూడండి. దయచేసి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. సార్ ఒక్క నిమిషం సార్. సార్ మీ వీడియోస్ యూట్యూబ్ లో ఎక్కడ ఉంటే సార్ మీ వీడియోస్ యూట్యూబ్ లో ఎక్కడ ఉంటే మేము పదే చూడడానికి అవకాశం ఉంటే ఏదైనా లింక్ చెప్పండి సార్. సింపుల్ ఏం లేదు, మోటివేట్ అవుతాం సార్. మా యొక్క ఏజెంట్స్ అడ్వైజర్స్ కూడా మేము మోటివేషన్ పంపిస్తాం సార్ లింక్. వినండి సార్, శ్రీపాద్ రామ్ అని ఎవరన్నా నా దాంట్లో అందులో టైప్ చేయండి కమెంట్స్ లల్లా. శ్రీపాద్ రామ్ SRIPADARAM అని యూట్యూబ్ లో కొడితే ఫుల్ వీడియోలు వస్తాయి. ఒకసారి చూస్తే అది మళ్ళా నీకు పంపిస్తుంది. నేను చూస్తాను సార్ మీ వీడియోస్. ఓకే సార్. గారు ఇందాక చెప్పిన సెషన్ లో కొంచెం డౌట్ ఉంది, ఒక్క నిమిషం క్లారిఫై చేయగలరా? ఒకటి సార్, ఇందులో 1000 మంది ఉన్నారు కాబట్టి లెట్ us నాట్ టేక్ అప్ డౌట్స్. ఇందులో కొంచెం అవన్నీ ఎటో రూట్ అయిపోతాయి. మనము నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మీ డౌట్స్ ఏదైనా ఉంటే బాబు మీకు మీది ఏ బ్రాంచ్ గ్రూప్ అవుతుందో మీ బ్రాంచ్ ఎంప్లాయీస్ గానీ నన్ను గానీ కనెక్ట్ అవ్వండి, మేము దానికి సొల్యూషన్ ఇస్తాం. సో థ్యాంక్ యూ టీమ్. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఎవరో శ్రీపాద్ రామ్ సార్ది వీడియో ఆఫ్ చేశారు. ఎవరు ఆఫ్ చేశారు అది? అసలు ఛానల్ నేమ్ చెప్పండి.